జీవితంతో ఆడుకోవద్దని నిన్ను వేడుకుంటున్నాను. ఆ మాయలాడి మాయ గురించి దాగి ఉన్న రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. అందరికీ తెలియాలి. మేడం, మీ విషయంలో ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అవని కంటపడకుండా వస్తువుల్ని దాచేశారు. అవని, దండం పెట్టిన చేతులతో దండిస్తే ఎలా? నువ్వు అమ్మవారి మీద నమ్మకం ఉంచు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను చెప్తున్నాను కదా, అవి ఎక్కడున్నాయో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. నా మాట నమ్ము. నేను చెప్పింది జరిగి తీరుతుంది. నాకు ఎప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు సమస్యలన్నీ తీరుతాయి. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా దీని వెనకున్న పరమార్థం తర్వాత తెలుసుకుంటావు. ఏంటో గౌరమ్మ మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి. కానీ గౌరమ్మ చెప్తే జరుగుతాయి అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి మేడం, అంతా మంచి జరుగుతుంది. గౌరీ నా గురించి చాలా సపోర్టుగా మాట్లాడుతుంది. నాకు బాగా కావలసిన మనిషిలా ఆభరణాల విషయంలో కూడా నాకు ధైర్యం చెప్తుంది. అర్చన చెప్పినట్టు గౌరీ మాటలు గమ్మత్తుగానే ఉంటాయి. అసలు ఈ గౌరీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఇంతటి విలువైన ఆభరణాలను దొంగిలించిన వారు ఇంకా ఇండియాలోనే ఉండుంటారా? వీటిని అమ్మి ఈ పాటికి ఫారెన్లో సెటిల్ అయిపోయి ఉంటారు. లేదంటే వీటిని ఫారినర్స్కి మంచి డీల్కి అమ్మేసి ఉంటారా? ఎందుకంటే మన అమ్మవార్ల నగలకి ఫారెన్లో భారీ గిరాకీ ఉంటుంది. వీటిని ఏ బంగారు షాపులోనూ అమ్మలేదని ప్రాథమిక విచారణలో తేలింది. మరి వీటి దొంగతనం వెనకాల ఎవరుండుంటారు? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెట్టాను. ఎక్కడ ముగింపు దొరుకుతుందో ఎలా దొరుకుతుందో అర్థం కావటం లేదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. మేము దొంగలించిన ఆభరణాలకు సంబంధించిన ఫోటోలన్నీ ఇతని దగ్గర ఎందుకున్నాయి? అసలు ఇతను ఎవరై ఉంటారు? హలో మ్యామ్, వాట్? ఈ ఆర్నమెంట్స్ చాలా బాగున్నాయి, కానీ అమ్మవార్లకు సంబంధించినవిలా ఉన్నాయి. ఈ ఫోటోలు మీ దగ్గర ఎందుకున్నాయి? మీ పని మీరు చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ.
చెప్పకూడని విషయంలో ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? అవును, వీటి గురించి చెప్పకూడదు, ఇది టాప్ సీక్రెట్. చెప్పొచ్చు కదా ప్లీజ్. వీటిని చూడగానే ఎందుకు షాక్ అయ్యా? ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? వీటికి నీకు ఏదైనా సంబంధం ఉందా? ఆ, వీటిని పట్టుకొని మీరెందుకు తిరుగుతున్నారో ముందు నాకు ఆ విషయం చెప్పండి. ఎవరు మీరు? వీటికి మీకు ఏంటి సంబంధం? చెప్పకూడదని చెప్పాను కదా, అయినా నీకింత క్యూరియాసిటీ ఎందుకు? నేను అమ్మగారికి పరమ భక్తురాల్ని. నువ్వు విషయం చెప్పకపోతే అందరినీ పిలిచి నీ మీద అనుమానంగా ఉందని చెప్పి స్టేషన్కి తీసుకొని వెళ్తాను. మీడియాలో వీటి గురించి బట్టబయలైపోతుంది. నో 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 నో, వీటి గురించి బయటపడకూడదు. అయితే విషయం ఏంటో చెప్పండి, నేనెవరికీ చెప్పను. గతంలో వీటిని ఎవరో దొంగలించడం జరిగింది. వీటిని దొంగలించిన వారిని పట్టుకోవడానికి నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. ఈ విషయాలు కావాలనే ప్రభుత్వం బయటికి లీక్ చేయలేదు. ఇంతకు మించి ఇంకేం లేదు. వీటిని కలెక్ట్ చేసుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించాలి. ఇది విషయం. అవునా? గుడ్ జాబ్ అండి, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. పుణ్యం కలుగుతుంది మీకు. ఈ విషయం నేను బయటకు అస్సలు లీక్ చేయను. నా సైడ్ నుంచి సహాయం కూడా చేస్తాను. 1 సెకండ్. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీకు ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరేంటి? రాకీ. ఓ రాకీ, నైస్ నేమ్. మీరు ఇన్వెస్టిగేషన్లో రాకెట్లా దూసుకుపోవాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. 1 సెకండ్, మీ నంబర్ చెప్పరా? ఏవైనా ఆధారాలు కానీ క్లూస్ కానీ దొరికితే మీకు కాల్ చేయడానికి. ఓకే. అయినా అసలు అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు కొట్టేయడం ఏంటండి? వాళ్ళకి అసలు మనసు ఎలా వచ్చింది? ఎవరైనా సరే ఈ రాకీ చేతికి దొరకాల్సిందే. ఈ రాకీని వదలకూడదు. ఎందుకంటే వీడు చేతికి కట్టుకునే రాఖీ లాంటోడు కాదు, మెడకి చుట్టుకునే ఉరితాడు లాంటోడు. అమ్మా జగన్మాత,